నమస్కారం. 'చావా' సినిమా మత విద్వేషాలు పెంచేలా ఉందని, అందువల్ల ఆ సినిమాను నిషేధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆల్ ఇండియా ముస్లిం జమాత్ దర్గా ఆలా హజరత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కోరారు. నాగ్పూర్‌లో గొడవలకు ఈ సినిమానే కారణమని, ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా దేశంలోని పరిస్థితులు దిగజారిపోతున్నాయని, భారతీయ ముస్లింలు ఎవరూ కూడా ఔరంగజేబును ఆదర్శ నేతగా భావించరు అని, కేవలం ఓ పాలకుడిగా మాత్రమే చూస్తారని షాబుద్దీన్ రజ్వీ అంటున్నారు. షాబుద్దీన్ రజ్వీ మాటలు నిజమే అనుకుందాం. మరి ఔరంగజేబుని పాలకుడిగా చూస్తే సినిమా ఎందుకు నిషేధించాలి అని డిమాండ్ చేస్తున్నారు? మీకు ఆయన అద్భుతమైనటువంటి పాలకుడిలా కనిపించవచ్చు, మరొకరికి ఇంకోలా కనిపించవచ్చు. ఈ దేశంలో ఎన్టీఆర్ మీద కథానాయకుడు సినిమా 2 పార్టుల్లో వచ్చింది. ఇష్టం ఉన్నవాళ్ళు చూశారు, లేని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. రాజశేఖర్ రెడ్డి మీద యాత్ర సినిమా వచ్చింది. ఇది అంతే, ఎవరిష్టం వాళ్ళది. జయలలిత మీద 2 సినిమాలు వచ్చాయి, బాగా ఆడాయి కూడా. డిఎంకే వాళ్ళు సైతం చూసి బాగా పొగిడారు కూడా. ఇందిరాగాంధీ మీద ఒక్క సినిమా కాదు, చాలా చాలా సినిమాలు వచ్చాయి. నెహ్రూ మీద, ఆయన విధానాల మీద చాలా చాలా సినిమాలు వచ్చాయి. పూజ్య బాపు గారి మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య జీ5లో అటల్ బిహారీ వాజ్పేయి మీద కూడా సినిమా వచ్చింది. గత 5 ఏండ్లలో పాకిస్తాన్, కశ్మీర్, ఐఎస్ఐ, జైషే, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదం మీద అనేక సినిమాలు వచ్చాయి, వెబ్ సిరీస్లు వచ్చాయి. వీటిల్లో చాలా సినిమాల్లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని పోలిన రూపంలోనే ప్రధాని పాత్ర క్రియేట్ చేసి కశ్మీర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలని హైలైట్ చేసేలా చూపించారు. ఇష్టం ఉన్న వాళ్ళు చూసి మా మోదీజీ అని చప్పట్లు కొడతారు. ఇష్టం లేని వాళ్ళు మౌనంగా ఉన్నారు, ఉంటారు, ఉండాలి కూడా. కానీ ఎవ్వరూ ఏ సందర్భంలో సినిమాను నిషేధించాలి అని కోరలేదు. కానీ వీరొక్కరే లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చావా సినిమా మీద విమర్శలు చేస్తూ ఔరంగజేబు మీద ప్రస్తావన చేస్తున్నారు అంటే ఏదో తేడాగా లేదు అంటున్నారు నేషనలిస్ట్ నరసింగరావు గారు. ఆయన వ్రాసినటువంటి పోస్ట్‌నే యథాతథంగా మీకు వినిపించాను. మీ ఒపీనియన్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.